ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పార్టీ వైసీపీకి ముప్పుగా మారుతున్న జాతీయ కాంగ్రెస్ పార్టీపై ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కా ప్లాన్తో రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎదగనీయకుండా నన్ను చేసినా నేను మాత్రం కాంగ్రెస్ నీడలోనే ఉన్నాను అన్న సంకేతాలను ఢిల్లీ ధర్నా ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు పంపారు. ఒకవైపు ఏపీ పీసీసీ చీఫ్ వైస్ షర్మిల అన్న మాజీ ఏపీ సీఎం జగన్ ని తన వాగ్దాటితో ఆడుకుంటున్నారు. తన అన్న జగన్ వైఎస్ఆర్ తన జీవితాంతం వ్యతిరేకించిన బీజేపీకి అండగా ఉంటున్నారని, దళితులను ముస్లింలను మోసం చేస్తున్నారని నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటు బ్యాంకు కొంత షర్మిలకు బదలాయింపు జరిగింది. మరీ ముఖ్యంగా రాయలసీమలో అయితే అంత ఘోరంగా వైసీపీ ఓడిపోవడానికి కాంగ్రెస్ కూడా ఓ ప్రధాన కారణమని చెప్పాలి. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా వివిధ సభల్లో పాల్గొని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తనదైన శైలిలో రాజకీయం చేసి ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది షర్మిల. షర్మిల ఎంత బలపడితే వైసీపీ అంత బలహీనపడుతుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. వచ్చే 2029 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ 10% ఓటు తెచ్చుకుంటే జగన్ ఓటు బ్యాంకు 30% పడిపోతుంది. అప్పుడు ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా రావు. జరగబోయే రాజకీయ భవిష్యత్తు కళ్ల ముందు కనిపించడంతో జగన్ కాంగ్రెస్ కు దగ్గరే అనే రాజకీయాన్ని మొదలుపెట్టారు. ముందుగానే కాంగ్రెస్ కూటమి సభ్యులతో మాట్లాడుకుని ఢిల్లీలో రాజకీయం మొదలుపెట్టారు. అసలు అవసరమే లేని ఢిల్లీ ధర్నాను ప్రకటించడం, దానికి ఇండియా కూటమి నేతలంతా పొలోమంటూ హాజరవడం వెనుక ఓ ప్రణాళిక ఉందని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు షర్మిలకు కూడా ఇబ్బందే కదా. ఆమె తన అన్న జగన్ పై విమర్శలు కొనసాగిస్తున్నారు. కానీ జగన్ దగ్గరవుతున్నారు కాబట్టి షర్మిలను ప్రోత్సహించాలా లేదా అన్న దానిపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమో ఇప్పుడు తనకు ముప్పు పొంచి ఉంది కాబట్టి కాపాడుకోవడానికి కాంగ్రెస్ దగ్గరకు వస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే చెల్లెలు షర్మిలపై జగన్ చేస్తున్న కుట్ర ఇది. దీనికి కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.